వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఏపీలో ఈఏపీ సెట్ సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటి అంటే 23/7/2024 నుండి 27/7/2024 అంటే 23rd నుంచి 23rd జూలై నుండి 27 జూలై వరకు కూడా మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఒక్కసారిగా దాని యొక్క డీటెయిల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి రిజిస్ట్రేషను, ప్రాసెసింగ్ ఫీ అంటే గతంలో ఫస్ట్ ఫేజ్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు ఈ 2 స్టెప్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు, ప్రాసెసింగ్ ఫీ కట్టాల్సిన పని లేదు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉండదు. డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్‌కి వెళ్ళవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే 24/7 నుంచి 26/7 వరకు. అంటే 3 డేస్ మాత్రమే ఇచ్చారనమాట ఈసారి వెబ్ ఆప్షన్స్‌కి. నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్‌కి అటెండ్ అవ్వలేదో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 23rd జూలై నుండి 25th జూలై వరకు జరుగుతుందనమాట. నెక్స్ట్ అలానే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ వచ్చేసరికి 23rd నుంచి 26 వరకు జరుగుతుంది. సో అందరికీ కూడా చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఒక రోజు అంటే 26 వరకు మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారు. 27వ తారీఖున మీరు పెట్టినటువంటి ఆప్షన్స్‌లో ఏదైనా చేంజెస్, మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా గానీ 27వ తారీఖున మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రీజ్ చేసినా గానీ. ఓకే. ఓన్లీ 27న మాత్రమే మనం చేంజెస్ చేసుకోవచ్చు. అదే ఫ్రీజ్ చేయకపోతే గనక 26 లోపు ఎన్ని సార్లు అయినా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలానే అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి మీకు 30వ తారీఖున అలాట్‌మెంట్ జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ టైము ఎలా అయితే మీ మొబైల్స్‌కి మెసేజెస్ వచ్చినాయో, అలానే లేదా మీరు డైరెక్ట్ వెబ్‌సైట్‌లో నుంచి ఎలా అయితే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్నారో, ఆ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మీరు ఈ 30వ తారీఖున డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిపోర్టింగ్ ఎట్ ద కాలేజెస్ వచ్చేసరికి 31-3 అనమాట. 31 నుంచి ఆగస్టు 3 లోపు మీరు రిపోర్టింగ్ అనేది చేయాలి. నేను గతంలో కూడా చెప్పాను ఓన్లీ 19,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. సో, వన్స్ మీరు సెకండ్ కౌన్సెలింగ్ పెట్టుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ఊరినే అంటే సెకండ్ కౌన్సెలింగ్ ఉంది గదా! నాకింకా బెటర్ కాలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటది అనేటువంటి ఒపీనియన్ అయితే దయచేసి మనసులోంచి తీసేయండి. ఎందుకు అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే సీఎస్‌సి రిలేటెడ్ బ్రాంచెస్ గురించి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో నేను మీకు పెట్టాను. సీఎస్‌సికి సంబంధించి కేవలం ఒక 2000 సీట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఎవరైతే బెస్ట్ కాలేజెస్‌లో వచ్చినాయో లేదా బెస్ట్ యూనివర్సిటీస్‌లో వచ్చినాయో వాళ్ళెవరూ కూడా సెకండ్ కౌన్సెలింగ్‌లో షిఫ్ట్ అయ్యేటువంటి ఆలోచన అనేది ఉండదు. అదొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీకింకా సెకండ్ కౌన్సెలింగ్‌లో మారాలి అనుకుంటే గనక సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్ అయితే కొన్ని బెస్ట్ కాలేజెస్‌లో కొన్ని సీట్స్ ఉంటాయి. వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చనమాట. సో, ఇంకా దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా గానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ యొక్క సందేహాల్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజినీరింగ్ అకాడమీ for more updates about engineering education. Thank you for watching.